పాకిస్తాన్ బ్రతికిపోవాలి అంటే ఇవాళ రాత్రి మన జోలికి రాకుండా ఉండాలి. కవ్వింపు చర్యలు జరిగితే కవ్వింపుకి ప్రతి ఘటన అనేది పకడ్బందీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మొన్న కవ్వించారు, మన ఎయిర్ బేస్లు కొట్టాలనుకున్నారు, వాళ్ళు 3 కొట్టాలనుకుంటే మనం 11 కొట్టొచ్చు, వాళ్ళ మూలాలు కొట్టొచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు నిన్న మళ్ళీ కాల్పుల విరమణ అని వాళ్ళే ముందొచ్చి మళ్ళీ కాసిన డ్రోన్లు ఎగరేశారు. మనం చెప్పాం, ఆగింది. ఇవాళ క్లియర్గా చెప్తున్నాం, మీరు కనుక ఇవాళ మళ్ళీ ఎస్కలేషన్ అయ్యిందంటే, వైలేషన్ అయ్యిందంటే తీవ్రంగా ఉంటుంది ప్రతిఘటన. అప్పుడు ఏం బేసులు ధ్వంసం అవుతాయో తెలియదు, పాకిస్తాన్లో ఏం ధ్వంసం చేస్తామో తెలియదు, చెప్పం, చేసి చూపెడతాం. ఇది పాకిస్తాన్. ఇప్పుడు ఎవరైతే అకస్మాత్తుగా మోడీ హేటర్స్ కూడా ప్రార్థించండి, పాకిస్తాన్ ఏదో ఒకటి చెయ్యాలని.